హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను మీ ప్రశాంతిని. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటియో చూపిస్తారండి ఫ్రెండ్స్. వేడి వేడి పొటాటో కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను. చూడండి అంత వేడిగా ఉందో. మంచిగా కారం వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపులాగా, చాలా బాగుంటుంది. వేడి వేడి పొటాటో కర్రీ. వేడి వేడి రైస్ చూడండి ఎంత వేడిగా ఉందో. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటియో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో. ఈరోజు అయితే మా ఇంట్లో పొటాటో కర్రీ అండ్ పప్పు, ఇట్లా పల్సరి పప్పు అంటే రుద్దుపప్పు లాగా చేసిన అన్నట్టు. ఇందులోకి సైడ్కి పొటాటో కర్రీ ఫ్రై చేసిన. చూడండి ఇందులో వచ్చిన మిరపకాయలు, ఎండిన మిరపకాయలు చాలా మనకి మస్తు టేస్ట్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి మంచిగా కలుపుకొని ఇట్లా పల్సగా పప్పు ఉంటే మనకి సైడ్కి పొటాటో కర్రీ అయినా ఏదన్నా ఒక ఆకు కర్రీ అయినా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అంచుకు కొంచెం ఏదన్నా ఒకటి మనకి చట్నీ పచ్చడి అనేది ఉండాలి కదా. నేనైతే నిమ్మకాయ పచ్చడి వేసుకుంటున్నా, ఆవకాయ పెట్టి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నా లంచ్ వచ్చేసి ఇది అన్నమాట. టమాటా పప్పు, పల్సడి టమాటా పప్పు, చట్నీ అండ్ పొటాటో ఫ్రై అండ్ రైస్. మీరు కూడా ఈ విధంగా పప్పు వేసుకున్నప్పుడు, పప్పు చారు ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు సైడ్కి ఈ విధంగా చేసుకుంటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అన్నీ వేడి వేడిగా ఉన్నాయి, కాలుతుంది. ఇలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. ఇలా మనకి అన్ని రకాలుగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ప్లేట్లో తినడానికి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం పప్పులా ఎండిన మిరపకాయలు తాలింపు వేస్తాం కదా, దీని రసం కానీ ఇట్లా ఇది మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది అంచుకి తింటే. ఇట్లా వేడి వేడి రైస్, మంచిగా సాంబార్ కానీ పప్పు కానీ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా అన్నీ కలుపుకొని మనం తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. మనకు కూడా హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. చూడండి పొటాటో ఫ్రై ఇలా కలుపుకొని తిన్నాం. గట్టి కర్రీ తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి లంచ్ ఇది. మీరేం వండుకున్నారు నాకు కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చినట్లయితే నాకు కూడా చెప్పండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా ఇట్లా ఈ విధంగా పెడితే కూడా మంచిగా తింటారు. అండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఫాలో కూడా చేయండి. ఇంకా నేను వీడియోస్ ఈ విధంగా చాలా వీడియోస్ పెడతా. అండ్ నా ఫుడ్ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.